నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అభయాంజనేయుడు, వీరాంజనేయుడు, భక్తాంజనేయులు, ప్రసన్నాంజనేయుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ మనకు కళ్ళ ముందు కనిపించేది వాలం గదతో ఉన్నటువంటి ఆ హనుమంతుడు, ఆంజనేయుడు మాత్రమే. అయినప్పటికీ హనుమంతుడికి సంబంధించి మనకు ఎన్ని విషయాలు తెలుసు అనుకున్నప్పటికీ తెలియకుండా ఉన్నటువంటి విషయాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో హనుమంతుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హనుమాన్ ఉపాసకులు, శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు ఘంటసాల సత్యసాయి గారు. సత్యసాయి గారు, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆంజనేయ స్వామి అనగానే మనకు టక్కున వాలం గద ఎలా అయితే గుర్తొస్తాడో, ఒక భక్తుడు, రాముడికి దాసుడు అనేది గుర్తొస్తుంది. అంతకు మించినటువంటి భక్తుడు, అంతకు మించినటువంటి దాసుడు ఎవరూ లేరు అనుకుంటాం. అయినప్పటికీ మనం రాముణ్ణి పూజించకుండా హనుమంతుణ్ణి పూజించడం అనేది, హనుమంతుడికి జయంతులు, వేడుకలు ఇవన్నీ జరుపుకోవడం, శోభాయాత్రలు, అసలు ఏంటి ఆయనకు ఒక భక్తుణ్ణి అంతలా మనం పూజించి అంతలా మనం వేడుకుంటాం? అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు. ఎప్పుడైనా రాముడు ఉంటాడు పక్కన. ఆంజనేయ స్వామి అంటే రాముడు, రాముడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఆయన పవర్ ఏమిటో ఆయనకి తెలియదు. సో మనం ఎన్ని పూజలు, ఎంత పూజలు చేస్తే ఆయనంత ఊరికినేలా అయిపోతాడు. ఆయన ఈజీగా చేసేస్తాడు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆంజనేయ స్వామికి గ్రహాలన్నీ కాళ్ళ కింద వేసి ఉంటాయి, అది ఇదని చెప్తుంటారు. కనుక మీరు ఎటువంటి అది మానసిక శాంతం అనండి, లేకపోతే రోగపీడ నివారణ అనండి, ఉద్యోగం అనండి, ఇంకోటి అనండి, ఒక 3 ప్రదక్షిణాలు చేసి అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీచమక్షాంతారం వందే లంకా భయంకరం తమస్విన్ కార్య నిర్యోగే ప్రమాణం మరిసత్తమ హనుమన్నెత్నం ఆస్తాయి దుఃఖక్షయ గురుభవ. ఇలాంటివి మనం సంస్కృతంలో కానీ పద్యాలు, పదాలు మనం తెలిస్తే పాడుకుంటాం, తెలియకపోతే అక్కర్లేదు. నేను అనేదంటే ఇది ఇలా పాడితేనే ఆయన కరుణిస్తాడు లేదు. పిల్లలు తిరిగేస్తుంటారు, వాళ్ళకి ఏమొస్తుంది? నేను నా చిన్నప్పటి నుంచి చిన్న ఆంజనేయ అదొక ఆనందం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామితో మనం ఆయన చుట్టూ తిరిగామో, అలా చేసి ఈ కనెక్షన్ విత్ రామయ్య కూడా ఆటోమేటిక్గా రామ, ఆంజనేయ వెళ్ళు, హనుమ వెళ్ళు అంటాడు. ఈ కనెక్షన్ మనకు ఆంజనేయ స్వామితో ఒక ఆనందం ఉంటుంది. ఒక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆంజనేయ స్వామి అలా చేస్తుంటే, అందుకనే ఈ శోభాయాత్రలు కానీ ఇంకోటి ఒక విజయం, ఒక ముందుంటాడు, నడిపిస్తాడు. ఒక ముందుండి నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి నీకెందుకంటాడు. ఇది ఆంజనేయ స్వామి స్వభావం. కనుక అంతే ఆంజనేయ స్వామి. మనం ఎంత భక్తిగా కొలుచుకుంటే మీకు అంత భక్తిగా వస్తాడు ఆయన. భక్తిలోనే ఆంజనేయ స్వామిలోనే భక్తి. ఒక మనిషి అసలు సిన్సియర్గా ఎలా వర్క్ చేయాలి, సిన్సియారిటీ ఎలా ఉండాలి, మనం ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవచ్చు. కమిట్మెంట్, వర్క్ కమిట్మెంట్ కానీ, సిన్సియారిటీ కానీ. ఈయన బాస్ అంటే ఈయనే బాస్, ఈయనే నా బాస్, ఇంక వేరే బాసులు లేరు మనకి. ఇది ఈ రోజుల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది. అక్కడక్కడ చెప్తూ ఆ బాస్ని ఈ బాస్ దగ్గర, ఇవి లేవు. ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. నా రాముడు గొప్పవాడు, ఇదే నా బాసు గొప్పవాడు. నమ్మకం ఇది ఎంత దూరమైనా నడిపిస్తుంది. అదే నడిపించింది, అదే వారధిని దాటించింది, అదే అన్నీ చేసింది, అదే రావణాసురుని లంకలోకి తీసుకెళ్ళింది, అదే రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మ వారికి ఇచ్చాడు. అదే మీకు ఈరోజు శోభాయాత్ర అయింది. అదే శోభాయాత్ర మీకు ఈరోజు చేసుకుంటే మీరు శోభాయాత్ర వైశాఖ పౌర్ణమికి సీతమ్మ వారికి రాముడు ఇచ్చిన అంగుళికం ఇచ్చి ఆ సీతమ్మ వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు ఆంజనేయ స్వామి. అదే ఈరోజు శోభాయాత్ర. వైశాఖ పౌర్ణమికి, చైత్ర పౌర్ణమికి మనం జరుపుకుంటున్నది అదే శోభాయాత్ర. హనుమ జయంతి అంటారా? రేపు వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఇది నేను చెప్పిన శ్లోకం కాదు, పురాణాల్లో ఉన్న శ్లోకం ఇది. వైశాఖ మాసం, కృష్ణపక్షం, పౌర్ణమి వెళ్ళిన తర్వాత శుక్రపక్ష కృష్ణపక్షం, దశమి, పూర్వాభాద్ర నక్షత్రం, శనివారం. అదృష్టం ఏంటంటే ఈసారి మనకి శనివారం దశమి వచ్చింది, శనివారం దశమి లోపలికి వచ్చింది,
పూర్వభద్ర అటు ఇటు వెళ్ళింది. కానీ ఇది లెక్క, ఆ రోజే హనుమత్ జయంతి చేయాలి. జూన్ 1 శనివారం హనుమత్ జయంతి అయింది. అయితే ఇప్పుడు మీరు పూర్వభాద్ర నక్షత్రం అన్నారు, హనుమంతుడి జన్మ నక్షత్రం అన్నారు. మామూలుగా చాలా వరకు మూలా నక్షత్రం అని, పుష్యమి నక్షత్రం అని, పూర్వభాద్ర నక్షత్రం అని, దీంతో పాటుగా చైత్ర మాసంలో కూడా ఒక హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి. యాక్చువల్గా ఎన్ని హనుమత్ జయంతులు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి స్వామికి అసలు? ఏమి లేదు, ఆంజనేయ స్వామిది ఒకటి వైశాఖ మాసం కృష్ణపక్షం అంతే. ఈ శోభాయాత్ర ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శోభాయాత్ర సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి అంగుళీకం ఇచ్చిన రోజు చైత్ర పౌర్ణమి రోజు వచ్చేదే హనుమత్ విజయోత్సవం అంటారు. అది హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. ఆ విజయోత్సవం ఏ రోజైతే స్వామివారు అంగుళీకాన్ని సీతమ్మ వారికి ఇచ్చారో ఆ రోజు విజయపదంగా మార్చుకొని దాన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నాం. అది విజయోత్సవం తప్ప హనుమత్ జయంతి కాదు. దానికి ఉన్న పురాణ ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి పూర్వభద్ర నక్షత్రం. సో స్వామివారు వైశాఖ మాసం. ఇది హనుమత్ జయంతిని అంత గొప్పగా జరుపుకోవడం ఎందుకని అంటారు? దాంట్లో ఏముంది ఆ తాత్పర్యం అనేది అసలు? ఇక్కడ మీకు హనుమంతుడిది విశేషం చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను క్లుప్తంగా చెప్తా. మంత్ర ప్రభావం ఉంటుంది. మంత్ర ప్రభావం, మూల మంత్రాలు. మీరు దాసాంజనేయం అవ్వచ్చు, వీరాంజనేయం అవ్వచ్చు, ఇంకో ప్రసన్నాంజనేయ స్వామి అవ్వచ్చు, భక్తాంజనేయ స్వామి, లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి, ఇవన్నీ ఉంటాయి ఆంజనేయ స్వామి. ఈ భక్తి అనేది మనం ఎంతవరకు తీసుకుంటామంటే వీటిలో ఏది చేసినా ఆంజనేయ స్వామి చూసేప్పుడు అదో రకమైన ఒక బలం, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం వచ్చేస్తుంది మీకు. ఆంజనేయ స్వామి ఆంజనేయ అనగానే, హనుమా అనగానే ఒకటి వచ్చేస్తుంది. ఈవెన్ రాముడు కూడా నాకు బంటు ఉన్నాడని ఒకటి పడతాడు. ఈ ఆంజనేయ స్వామిది దీంతో పాటుగా మీకు ఇక్కడ దీని వెనకాల ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చేస్తే ఆంజనేయ స్వామి ఇంకా ఆనందం. ఆ హనుమాన్ చాలీసాలో కానీ ఒక దండకంలో కానీ మీరు దండకం తీసుకోండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వికాయం ప్రగతి అనగానే అలా ఒక రకమైన హారా వచ్చేస్తుంది మనకి ఆంజనేయ స్వామిది. ఎస్, ఆయన మన వెనకలు ఉన్నాడని. అలాగే మీరు హనుమాన్ చాలీసా తీసుకోండి. హనుమాన్ చాలీసా తులసీదాస్ చేసింది. ఇది తథ్యం, ఇది నిజం అని చెప్పడానికి మీకు హనుమాన్ చాలీసా ఒక తార్కాణం. నమ్మకం, భక్తి, ఇది హనుమాన్. ఎందుకు చెప్తున్నాడు దీంట్లో హనుమాన్ చాలీసాలో నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర, ఇది ఒక్కటి చదవండి మీరు. ఆదివ్యాధి మహామారి ఘోర పీడాపహారిణి ప్రాణాపహర్త్రే దైత్యాన రామ ప్రాణాత్మనే నమః. ఇది తార్కాణాలు, ఇది దర్శనాలు, దీన్ని సంపుటీకరణ అంటారు. మీకు నిజంగా ఏదన్నా వీటి కనుక ఉంటే సంపుటీకరణతో కనుక చేస్తే ఖచ్చితంగా మీకు తొందరలో రిజల్ట్స్ కనపడుతుంది. తొందరలో రిజల్ట్స్ మనకు ఖచ్చితంగా కనపడుతుంది స్వామివారి. ఎందుకంటే చాలా అంటే అసలు ఉబ్బిపోయే మనిషి ఆంజనేయ స్వామి చక్కగా తెలుస్తాడు. అంటే మీరిచ్చే కారణం కానీ మీరు అడిగే ప్రశ్న కానీ రీజనబుల్గా ఉండాలి. అందుకని ఇలా ఏదో నాకు ఇంకోటి రావాలి, ఎక్కడి నుంచో అలాంటి వాటి మీ సంసార జీవితంలో లేకపోతే మీ పరిధిలో మీరు కనుక మీరు కోరిక రీజనబుల్గా ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఏమంటే నాకు ఉద్యోగం రావాలి, లేదంటే నేను ఇంకోటి ఇవ్వాలి, ఖచ్చితంగా. చిన్న చిన్న విషయాలుగా ఉబ్బిపోయే మనిషి ఆంజనేయ స్వామి. అంటే వేరే దేవుళ్ళు ఎవరా అని అట్లా అందరూ ఇచ్చేవాళ్ళే. కాకపోతే ఇక్కడ ఏంటంటే భగవంతుడితో ఇంటరాక్షన్ అనేది మీకు ఉండాలి. ఇవాళ అంటే ఎలా చెప్తా. ఇంటరాక్షన్ అంటే ఏంటంటే భగవంతుడితో ఇవాళ అమ్మవారు, మళ్ళీ టీవీలో ఇంకోళ్ళ చూస్తాం సాయిబాబా, మర్నాడు ఈ సాయిబాబా లేకుండా ఇంకో టీవీ ఛానల్ పెట్టుకున్నా వాళ్ళు ఏదో రాముడు అంటారు, లేదంటే మర్నాడు కృష్ణాష్టమి వచ్చింది కృష్ణాష్టమి. ఇది కాకుండా ఇక్కడ 3 ఉంటాయి మీకు: కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. కులదేవత అంటే వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తారింట్లో వాళ్ళు కానీ వీళ్ళు కులదేవత ఉంటుంది మీకు. ఖచ్చితంగా దీన్ని దాటి వెళ్ళడానికి లేదు మీకు. మీరు ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నా, లేదంటే ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా ముందు కులదేవతకి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని తర్వాత మీ కార్యక్రమం చేయాలి. గ్రామదేవత మీరున్న ఏరియాలో మీకున్న గ్రామదేవత, ఆ ఏరియాకు గ్రామదేవత ఎవరు ఉంటారు? ఎల్లమ్మో, మైసమ్మో, పూజమ్మో, ఆంజనేయ ఎవరో ఒకరు.
వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ఆ ఉత్సవం జరుగుతుంది. గుడి అయితే బ్రహ్మోత్సవాలు, లేదంటే ఏదో జాతరలో అవి ఉంటాయి. అప్పుడు వెళ్ళి ఒకసారి అమ్మవారిని దండం పెట్టుకుని, అమ్మ నీ ఏరియాలో ఉన్నాం, లేకపోతే ఒక ఏదో ఉన్నారు, అయ్యా మీ ఏరియాలో ఉన్నా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు, ఒక పర్మిషన్ పర్మిషన్. ఇష్టదేవత నువ్వు వద్దన్నా చేస్తాం మనం, ఈ ఇష్టదేవత నువ్వు వద్దన్నా చేస్తాం. ఇంకా మీరు ఇంటరాక్షన్ అంటారు, ఇష్టదేవతని ఇంటరాక్షన్కి వస్తాం మనం. ఇంటరాక్షన్, ఇష్టదేవత, నీకు ఎవరు ఇష్టదేవత అంటే మనమే ఈ రోజులో ఏంటంటే మారిపోతున్నాం. అయ్యప్ప సీజన్ వస్తే అయ్యప్ప, ఆంజనేయ స్వామి వస్తే ఆంజనేయ స్వామి, కృష్ణుడి సీజన్ వస్తే కృష్ణాష్టమి, నవరాత్రులు వస్తే అమ్మవారు. ఇలా కాకుండా నేను వేరే దేవుళ్ళని పూజించొద్దని నేను చెప్పను. అందరికీ అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. కానీ నీకు నువ్వు చేసుకునే పూజ రూపం, విధానం. నేనున్న ఆంజనేయ స్వామిని, అయ్యా ఇక్కడ పొద్దున్నే లేచాం, లేవంగానే అసలు మీరు ఏమక్కర్లే, మీరు బ్రష్ చేసుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చాక మీరు ఆ కట్టెని తెరుస్తారు, స్వామి లేచాను మీ దయ వల్ల, థ్యాంక్ యూ అని మీ పనులు మీరు చేసుకోండి. ఆయన డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని, మీ పనులు మీరు చేసుకోండి. మళ్ళీ కాసేపటికి స్నానం చేసి వచ్చి మీకు నచ్చిన, మీకు తోచిన పూజ చేసుకోండి. మీకు నచ్చిన ప్రసాదం మీ ఇంటి కన్వీనియన్ పెట్టి మీరు పళ్ళో లేదంటే మీరు మీ ఇష్టం పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్తున్నారు, స్వామి వెళ్ళొస్తా, ఎటువంటి అవరోధాలు లేకుండా. మీ పిల్లలకి నేర్పండి. అది స్కూల్కి వెళ్తూ స్వామి ఒక అగరత్తి వెలిగించండి, ధూపదీపాలు చెప్పను నేను, వద్దు కూడా, మీ అవకాశాలను బట్టి స్వామి వెళ్ళొస్తా. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే స్వామి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళ, రాత్రికి పడుకోబోయే ముందు స్వామి. ఈ ఇంటరాక్షన్ కనుక మీరు ఖచ్చితంగా ఒక 21 రోజులు పెట్టుకోండి స్వామితో. మీరు 21 రోజుల్లో స్వామితో మాట్లాడండి. 22వ రోజు నుంచి స్వామి మీతో మాట్లాడతారు. ఏ దేవుడైనా అనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ దేవుడైనా అనండి, ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. హీ విల్ గివ్ సిగ్నల్స్ డెఫినెట్లీ. ఇది నిజం, ఇది తథ్యం, ఇది దర్శనం, ఇది నిదర్శనం. నేను చెప్తున్నా మీకు. అది సాయిబాబా ఉండే, స్వామి బాబా చపాతీ తిన్నావా, బాగుందా, కులాసం, పడుకోవయ్యా, కాసం పెద్ద వయసు, పడుకో, లోకా సంస్థ సుఖినో భవంతు. ఇదొక్క మాట చాలనండి లోపలికి. మీరు బయటికి 24 గంటలు లోకా సంస్థ సుఖినో భవంతు, 24 గంటలు నేను, నా భార్య, నా పిల్లలు, నాది, నా మనవాళ్ళు, నా మునివరాళ్ళు, వీళ్ళకి డబ్బు. ఇంతేనా జీవితం? ఇదేనా జీవితం? ఇది కాదు కదా. నువ్వు బాగుండాలి, నువ్వు హాయిగా ఉండాలంటే నీ పక్కవాడు కూడా బాగుండాలి. వాడు ఏడుస్తూ లేకపోతే వాడు బోరు అంటుంటే నువ్వు ఆనందపడితే నీకు కదా ఆనందం. ఓపెన్ అప్ అయ్యి ప్రపంచాన్ని ఎక్కువగా చూసి ఆలోచిస్తే అంతకంటే ఆనందం లేదు మీకు. ఈ ఇంట్రాక్షన్ కనుక భగవంతుడితో పెట్టుకుంటే, ఎప్పుడైతే మీరు ఇలా పెట్టుకున్నారో భగవంతుడితో ఇంట్రాక్షను, ఆటోమేటిక్గా భగవంతుడు మీకు కావాల్సినవి చేసేస్తుంటాడు. పిల్లలకి చేస్తుంటాడు, పెద్దవాళ్ళు మీరు అది నేర్పితే పిల్లలకి ఏమవుతుందంటే, దాని మూలాన ఏమవుతుందంటే భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో అంటామో మనం తప్పు చేయం. ఆయన అక్కడ ఉన్నాడు. ఎస్, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఉన్నాడు అంటే మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో, మనం తప్పు చెయ్యం, తప్పు మాట్లాడడం, కోపం రాదు, ఆవేశం ఉండదు, కూల్గా వెళ్ళిపోతుంది జీవితం. ఇది మనం కనుక అలవరుచుకుంటే ప్రపంచంలో సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చర్చించుకోవాల్సినవి బోల్డ్ అన్ని అనుమానాలు, ఇలాంటి అపోహలు కావచ్చు, ఆల్టర్నేట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. మళ్ళీ కలుద్దాం సత్యసాయి గారు, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.